వెటకారంగా నవ్వొద్దన్నయ్య. ఉమ్మనీరు తగ్గినప్పుడు, బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, లేకపోతే ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు అనుకున్న తేదీ కన్నా ముందే డెలివరీ చేయడం అవసరం. ఇప్పుడు సుమన కాన్పైతే తన బిడ్డను చూసుకుని ముద్దాడుతుందే తప్ప మీతో గొడవ పడదు కదా విశాల్. అయినా సరే వద్దు. విశాలాక్షి చెప్పింది కదత్తయ్య. నాకు తెలుసక్క నీ ఉద్దేశమేంటో. ఈ రోజు కాన్పైతే సాయంత్రానికే నువ్వు సగం ఆస్తి ఇవ్వాల్సి వస్తుందనేగా. నోర్మయ్, ఎప్పుడు చూసినా ఆస్తి, డబ్బు, ఇవి తప్ప వేరే ధ్యాస ఉండదా నీకు? అది సరే విక్కీ, పంచమి తిథి నాడు బిడ్డని కంటానని చెప్తూ వచ్చిన సుమ్మి ఇప్పుడెందుకు బెట్టు చేస్తోంది? నిజమే కదమ్మా, నువ్వే చెప్పి నువ్వే మనసు మలుచుకుంటా ఎలాగా? వాసన చూస్తే గర్భిణీ స్త్రీలకు మంచిది అంటారు కానీ వెంటనే కాన్పవుతుందని పెళ్లి వయసు కూడా రాని ఈ పిల్ల చెప్తే నమ్ముతారా? పెద్ద మాత, అమ్మ సృష్టికర్త, అది గ్రహించక నోరు పారేసుకోకండి. ఏయ్, నువ్వు మాకు చెప్పేదేంటయ్యా? పెళ్ళయిందా, పిల్లలున్నారా అని అడగడం అమాయకత్వం. అందరూ తన బిడ్డలే అయినప్పుడు మిగిలినది అనాలోచితం. ఏ విశాలాక్షి, ఆ కొత్తిమీర కట్టిటివు. వద్దన్నాను కదా, ఈ కాన్పు చేయడానికి అమ్మ వస్తున్నారని చెప్పాను కదా, ఎందుకు తొందర? గరుడ పంచమి రోజే నాకు కాన్పవుతుందని తెలుసుకున్నాను. కానీ నువ్వు అడ్డుపడితే నాకు నచ్చదు. ఈ రోజే డెలివరీ అయితే ఆస్తి ఇవ్వాల్సి వస్తుందన్నా మా అక్క దిగులు పడ్డం కూడా నాకు నచ్చట్లేదు. అరే, ఏదైతే అదైంది. కొత్తిమీరే కదా నువ్వు వాసన చూసేది. చూసే మరదలా. ఇటివో. వద్దు సుమన. ఏయ్, నీకే చెప్తుంది. చిట్టి మాత, అమ్మతో మర్యాద. గరుడ పక్షి. పాలల్లో ఈ పొడి కలపండి. పామును వశపరుచుకునే శక్తి దీనికి ఉంది. ఆ పాలను కుండలో పోయండి. తాగడానికి వచ్చిన పాము ఆ కుండలోకి వెళ్తుంది. అప్పుడు ఈ గరుడ వస్త్రాన్ని కప్పి కుండకు ముడివేయండి. అంత పెద్ద పాము కుండలో పడుతుందా స్వామి? పాలల్లో కలిపిన ఈ పొడి ప్రభావం వల్ల నాగయ్య లొంగిపోతాడు.
ఏం చేయాలో మాకర్థమైంది స్వామి. నీ నాలుక తెగేలా చేస్తుందేమో మమ్మీ. అన్నింటికీ కంగారు పడతావేంట్రా? నేను పౌడర్ చల్లగాని నయన్ని గ్రహించిందే అనుకో, అది మనకే మంచిది కదా. ఎలా? ఇందులో ఏదో అనుమానించే విషయం ఉందని పిల్లలకు తను పాలివ్వదురా. అలాంటప్పుడు నువ్వు పొలాల్లో ఎరువేసినట్టు ఈ పొడి చల్లడం అవసరమా మమ్మీ? నయనికి డౌట్ రావాలని ఇలా చేస్తున్నాను. ఆ? ఇదేంటి మమ్మీ? ఓ, రివర్స్ డ్రామానా? ఎస్, సంథింగ్ ఏదో ఉందని, ప్రాబ్లం అవుతుందేమోనని. పొడిపట్ట జాకెట్ వేసుకోదంటావా? ఇడియట్. తెలియక అడుగుతున్నాను మమ్మీ. పిల్లలకు పాలివ్వదు. వాట్ నెక్స్ట్? ఆవు పాలు తెప్పించి తాగిస్తానంటుంది. ఓకే. ఆ పాలల్లో మనం పౌడర్ కలిపితే నాగయ్య పిల్లల్ని కాపాడటానికి వస్తాడు. వశీకరణ ప్రభావం వల్ల ఆ కుండలోకి వెళ్ళిపోతుంది ఆ పాము. ఓహో, కుండలో పొడి కలిపావన్న నైని గుర్తుపట్టదా? తన బిడ్డైన గానవికి తాగించాలని చూస్తే తెలీదు. గాయత్రికే మందు తాగుపిస్తే? అప్పుడు రిస్క్ తీసుకున్నట్టే. చూద్దాం ఏం జరుగుతుందో. చూడ్రా, ఆశ వేరు అనుభవం వేరు అని చెప్తుంది ఆశనమ్మ. అర్థమైంది పావనమూర్తి. అంబా శివశంబా, మీ తక్షణ కర్తవ్యం వేరు కదా మాత. అవును వల్లభ, పదరా. అరే వీళ్ళు అంటే వంటగదిలోకి వెళ్తున్నారు. చూడు మమ్మీ, ఏదైనా కావాలని అడిగినా చెప్పరు. పెద్దవాళ్ళు అడిగి సేవలు చేయించుకోరక్క, మనమే అడగాలి. ఎలా? అత్త, నీ కాళ్ళు నొక్కనా, నీ గొంతు పిసకనా అనా? వదినా, నీకు నైనికి అమ్మ మీద కోపం ఉందనుకుంటా. నాకేం లేదు బాబుగారు. నాకుంది. పైకి వయ్యారిలా మాట్లాడుతూ లోపల పళ్ళు కొరుక్కునే వాళ్ళు అంటే నాకు చెడ్డ చిరాకు. సర్లే, ఏదైనా హెల్ప్ కావాలేమో అడగండి. కట్టు కట్రా. మమ్మీ నా వల్ల కాదు. కట్రా. మమ్మీ నా వల్ల కాదు మమ్మీ, నువ్వే కట్టు. కర్మ. సరే పట్టుకో. మామూలుగానే నడవలేదు, మళ్ళీ నెత్తిన కుండ పెట్టుకుని నడుస్తూ వస్తుందేంటి అత్తయ్యా?
ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తే త్వరగా నయం అవుతుందన్నారేమో. పిచ్చా? కాలుకైన గాయమమ్మా. ఏంటి బ్రో, ఏదైనా పూజనా? నాకు తెలీదురా, నైని కూడా చెప్పలేదు. నాకేం చెప్పలేదు. చెబితే వారికి కష్టమవుతుంది కదా మాత. ఏమవుతుంది? కుండలో పాలు నేల పాలు అవుతాయని వారి భయం. అమ్మా, కుండలో పాలున్నాయా? అవునన్నా, పుట్టలో పాలు పోసి రావాలనుకున్నాం. పదండత్తయ్య, పోసేద్దాం. ఏయ్ పక్కకి పో. అరే సందట్లో సడేమియా అని ఓ మధ్యలోకి దూరిపోతూనే ఉంటావు. అయినా ఇప్పుడెందుకు పోస్తారు? నాగపంచమి రోజు కదా పాలు పోసేది. ఎల్లుండి పుస్తార్థం ఉంటుంది. వెంకటకృష్ణ కాలనీలో ఉండే ఆ పుట్టలో ఉండే పాముకు ఆకలేసిందంట. పోసొస్తే పుణ్యమైన వస్తుందని వెళ్తున్నాం. మమ్మీ పద మమ్మీ. ఆగండి 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 ఆగండి. ఏదో తేడాగా ఉంది. దూర్ సుమనా, ఆకలి వేస్తున్నది ఎక్కడ ఉన్న పాము కాదు, నాకు. అబ్బా, గొంతు వింటేనే ఏదోలా ఉంది. విన్నారు కదమ్మా, పాలట పొయ్యండి. అలా ఎలా పోస్తాం? కావాలంటే కిచెన్ లో ఉన్నాయి, అవి తాగమనండి. నాకు ఈ పాలే కావాలి. నాగయ్య సాయం చేస్తాడు. ఆ మాటకొస్తే పాము ఒకటే కాదు స్వామి, ఎద్దు చిలక కూడా ఉన్నాయి. అవును స్వామి. చిలకను కూడా ఒక గిన్నెలో వేసుకురావచ్చా? ఎద్దును బంధించాలి అని అంటే డ్రమ్ము కూడా సరిపోదు. దాన్ని ఎత్తుకోవాలి అంటే మా మమ్మీ దానికన్నా బలంగా తయారు కావాలి. నోర్మోయ్, సంబంధం లేకుండా మాట్లాడుకు. స్వామి, నైనికి ప్రధానంగా సాయపడే చిరజీవిని పట్టుకుని వచ్చాం. ఇక మా పథకాలను అమలు చేసి అనుకున్నది సాధించవచ్చా? చేయవచ్చు తిలోత్తమా. ఈ కుండలో బందీ అయి ఉన్న నాగయ్య బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ వీలు పడదు. ఈలోపే మీరు ఏం చెయ్యాలనుకున్నారో అది చెయ్యండి. ఒకవేళ గరుడ వస్త్రం తొలగి సర్పం బయటికి వచ్చిందా, మీకు నూకలు చెల్లిపోయినట్టే. స్వామి, రాకుండా చూసుకోండి స్వామి. వెళ్దాం పద వల్లభ. మన పని పూర్తయ్యాక నాగయ్య కూడా ఏమీ చేయలేడు. స్వామి వెళ్ళొస్తాను స్వామి. వస్తాం. పాము జాగ్రత్త. పద మమ్మీ పద. వినాశకాలే విపరీత బుద్ధి. ఏమోలే అక్క, తన ఇష్టం వచ్చినట్టు చేయని. చెయ్యిని. ఇంకా కాస్త వయసుంది కాబట్టి హడావిడి చేస్తుంది. ఇంకొక 5 ఏళ్లు పోతే రెండో కాలు కూడా పనిచేయదు చెల్లి.
సీలింగ్ ఫ్యాన్ చూసుకుంటూ కాలం వెళ్ళదీయడమే. విశాలక్ష్మ తల్లి, ఎందుకలా చూపించావు? ఏం చూసావు చెల్లి? ఎందుకలా కంగారు పడుతున్నావు? అక్క, మంగళసూత్రాలు రాయి కట్టేసున్నాయి. ఆ రాయి నీళ్లలో పడి మునిగిపోతుంది. ఇది దేనికి సంకేతమో ఏంటో. ఏమై ఉంటుందో? ఇందులో చక్కెరే లేదు. ఇంత చప్పగా ఉంటే ఎలా తాగుతాం? అత్తయ్య, ఈ చీర ఎలా ఉంది? బానే ఉంది కాని కాఫీలో షుగర్ వేయలేదా? వేసేనే, ఇటివ్వండి. తక్కువ వేసినట్టున్నాను. హే, నా కాఫీ నువ్వు సిప్ చేస్తావేంటి? రోజు నేను రుచి చూశాకేగా మీరు తాగేది. పైకనేసానా నిన్ను? జోక్ అత్తయ్యా. నేను వేరే కప్ లో కాఫీ కలుపుకొస్తాను, ఆగండి. ఈ శారీ వరలక్ష్మి వ్రతం అప్పుడు కట్టుకోవాలని అనుకుంటున్నాను. ఏమంటారు మీరు? కాదనను, కట్టుకో. మీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది. ఈ చీర మీకివ్వలేదా అన్నట్టు చూస్తున్నారు. హే, విసిగించుకో, వెళ్ళు. మీకు నచ్చితే మీరైనా తీసుకోండి అత్తయ్యా. ఇదేమి నేను కొన్నది కాదు, గాయత్రి అత్తయ్య చీర. తనదా? ఎస్, బోలెడు చీరలున్నాయి. చెల్లొక చోట సర్ది పెడుతుంటే ఒకటి తీసుకున్నాను. మీకు బానే ఉంటుంది అత్తయ్య, కావాలంటే చూడండి. హే, బాగుంటుంది చూడండి. బాగుందా? బాగుంది, బాగుంది. సరే, కాఫీ తీసుకురా ఫస్ట్. సిగ్గుపడకుండా చూసుకోండి. మెంటల్. ఏంటి గాయత్రక అలా చూస్తున్నావు? ఆహా, నా ఒంటి మీదకు నీ చీర రాగానే నీ కుళ్ళుగా ఉందా? నీ ఇంటి మీదకే వచ్చాను నేను. మీ ఆయన పక్కన నిల్చునే స్థానాన్ని సంపాదించుకున్నాను నేను. సెక్రటరీ ఉద్యోగం నుండి చక్రం తిప్పే స్థాయికి ఎదిగానంటే కారణం కేవలం నువ్వు నా చేతిలో చావడం. అల్లుడు, వదినేం చేస్తుంది? కాళ్ళు నేలకేసి ఆడిస్తుందంటే ఏదో పాటకి ప్రాక్టీస్ చేస్తుందన్నమాట. అంతేనంటావా? ఏం చేస్తున్నారు? మా మమ్మీ కాలు బాలేకున్నా నాట్యమయూరిలా పాదం కదుపుతూ ఉంటే ముచ్చటగా చూస్తున్నాం మరదలా.
ఏమైందే? అత్తయ్యకి ఇది అయింది పిన్ని. అల్లుడు వస్తాను అల్లుడు. జ్యూసక్కాయ మీ ఆవిడకి ఇచ్చేసుకో. నీ టైమే కాదు, మా టైం కూడా బ్యాడ్ గానే నడుస్తుంది అనుకుంటా. పావనమూర్తి ఏదో తెచ్చాడు సరే, అదేంటో అడగకుండా రుచి చూడకుండా నన్ను తాగమండవేనా? అంటే నీకు త్వరగా తగ్గరనే అలా చెప్పాను మమ్మీ. సర్లే, ఇంతకీ నా గొంతుకి చీర ఎవరు బిగించుంటారు? గాయత్రి పెద్దమ్మ. అంటే హాసిని చెప్పింది కదా అని. నిజమే, గాయత్రక్కనే అలా చేసిందని నేను కూడా నమ్ముతున్నాన్రా. ఎందుకంటే అఖండ స్వామి చెప్పినట్టే తన అంశ ఇక్కడే ఎక్కడో ఉంది. ఎత్తులయ్యా, మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఎత్తుగడ వేశారుగా మరి. అందరు వస్తున్నారు. చెల్లి, చిట్టి, కింద కూర్చున్నావేంటి? నిండు చూలాలు అలా ఎక్కువసేపు నేలకేసి కూర్చోకూడదు. లేకు. ఉండక్క, పూజ చేసుకున్నాక లేస్తాను. పూజ ఈ టైంలోనా? అర్ధరాత్రి అయినట్టు అలా అడుగుతారేంటండి? పిన్ని, తమలపాకుల మీద చలిమిడి పెట్టాలి. ఎక్కడుంది? గిన్నెలో పెట్టాను చూడు. ఉందిలే. నైని, ఏం పూజ చేస్తుంది? ఎవరితోనూ చెప్పలేదు బాబుగారు. సుమనా, దేవుని పటమో విగ్రహమో ఉండాలి కదా. ఎందుకు లేదత్తయ్య? బంగారు నాగపడిగా ఉంది కదా. ఇదేం పూజ? భయం వేస్తుందా? ఒక క్లారిటీ ఉండాలి కదా. పారిపోడానికా? అక్క, చెల్లి చేస్తున్నది గరుడ పంచమి పూజ. అవును. పిన్ని, ప్రమిద కాస్త దూరంగా వెలిగించు. దగ్గరగా ఉంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. అలాగే. రేపు కదా గరుడు పంచమి. 21వ తేదీ నాగపంచమి కూడా అని సుమన చెప్పింది. నాగపంచమి పూజ అయ్యాక ఎక్కడ పడితే అక్కడ ఫుల్లుగా పాలు తాగి మత్తుగా పడుకుందేమో పాము. నాగయ్య, 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 నాగయ్య. రాడు మాత. ఎందుకు రాడెద్దులయ్యా? ఎందుకంటే
ఇన్నిసార్లు పిలిచినా రాలేదంటే రాలేని స్థితిలో ఉన్నాడేమో నైని. బందీగా ఉంటే రాడు, బట్టముడి విప్పితే గాని బయటపడ్డు. నాగయ్య నాగయ్య ఎక్కడున్నావు? అర్థమైందక్క రాడని. ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా పిలవట్లేదు. అదేంటి చెల్లి అలా అంటావు? పిలిస్తే రావాలి, వస్తే నాకు మంచి జరగాలి. జరగకూడదని నువ్వు మనసులో రావద్దు అనుకుని పైకి మాత్రం పిలిచినట్టుగా నటిస్తున్నావు. అరే నోర్మోయ్, మనసు లేని నీకే. విక్రాంత్, ఏమనకు. టెన్షన్ పడితే బీపీ పెరుగుతుంది, డెలివరీ అప్పుడు కాంప్లికేట్ అవుతుంది. అయితే రేపు హాస్పిటల్కి వెళ్ళాలి చిట్టి. ముందు పురిటి నొప్పులు రావాలి కదక్కా. మా అమ్మ చెప్పింది కదా మాత, మీ అమ్మ వస్తుందని. చూడాలి మరి. బూరూతున్నాను చెల్లి. నాగయ్య ఆదమర్చి నిద్రపోతున్నాడేమో. ఈ స్వరం వినగానే బయటకు వస్తాడు కదా. ఇంట్లో వాళ్ళందరూ వచ్చేలా ఉన్నారు, నిన్ను బయటికి వెళ్ళమంటారక్క. అత్తయ్యే కదా ముందు అనేది. నోరు తెరవగానే ఈ బూర కుక్కేస్తాను. అయినా నువ్వు పిలిస్తే నాగయ్య ఎందుకు రాలేదు చెల్లి? అదే నాకు అర్థం కావడం లేదక్క. నాగయ్యను రప్పిస్తే చూడాలన్న తన కోరికను మాత్రం తీర్చలేకపోయాను. పామొస్తే పారిపోతాం, అలాంటిది తన్ని ఎందుకు చూడాలనుకుందబ్బా? ఏమో అక్క, సుమన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో మన ఊహకు అందదు కదా. రేపు కాన్పు అవుతుందని తను ఈ పూట పూజ చేసింది. తన నమ్మకం బాగానే ఉంది. నాగయ్య రాడు అనే అనుమానం కూడా ఉందా? లేదు, రావాలని తను కూడా కోరుకుంది. కానీ ఎంత ఎదురు చూసినా రాలేదు. చెల్లి, పాముని మించిన విషం గల వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు. పోటీ తట్టుకోలేక నాగయ్య వెళ్ళిపోయి ఉంటాడంటవా? తమాషాగా మాట్లాడుకక్కా. నిజమైతే లేకపోలేదు కదా. ఎందుకో నా మనసేం బాలేదక్కా. పిలిస్తే వచ్చే నాగయ్య రాలేదు అంటే తనకేదైనా ఇబ్బంది ఎదురై ఉంటుందా అనిపిస్తుంది. నాగయ్య ఏవైనా చిరుజీవా, చిరజీవి? ఆపదని తేలిగ్గా దాటి రాగల చిరంజీవి. మరెందుకు రాలేదంటావక్కా? నువ్వు టెన్షన్ పడుకు చెల్లి. కోరిక కోరిందెవరు? నువ్వు కాదు, విశాల్ అంతకంటే కాదు, చిట్టి. తన మొహం చూడాలని మాకే ఉండదు. సారీ, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఎక్కువ వేడి చేస్తే ఆ పొడి వేసినప్పుడు విరిగిపోతాయని చెప్పావు కదా. సంతోషం గుర్తు పెట్టుకున్నందుకు. మమ్మీ, ఇంకో ప్యాకెట్ కూడా వేసేయాలా? స్ట్రాంగ్ డోస్ ఉంటుంది. రే, ఈ పౌడరు వేరు. ఇది సుమన అరుపులు త్వరగా మొదలు పెట్టడానికి. అదేమో విషాలు అరవకుండా మన్ను కరిచిన వానపాములా మారడానికి. సరే మమ్మీ, టీవు మమ్మీ. రే, నువ్వు పట్టుకెళ్తే తమ్ముడి పెళ్ళానికి అన్న ఎందుకు పాలిచ్చాడని గుసగుసలు పుడతాయి. మమ్మీ, నువ్వు అచ్చం అంట్లు తోమడానికి వచ్చిన అంకమ్మలా ఉన్నావు. ఇడియట్, పోల్చడం కూడా రాదు. పిచ్చివాగుడు వాక్కుండా సుమన ముందు డిగ్నిఫైడ్గా ఉండు, లేదంటే డౌట్ వస్తుంది. అయితే ముందు నువ్వు వెళ్ళు మమ్మీ. నాకేం తెలియనట్టు నేను ఎంటర్ అవుతాను. ఈ ఐడియా బాగుంది. నువ్వు రెడీ అవడం కాదు విక్రాంత్, చిట్టి రెడీగా ఉందా?
తను ఎప్పుడో రెడీ అయింది. మీరు సినిమాకి వెళ్ళడం లేదయ్యా. నొప్పులు వచ్చేలా ఉంటే హాస్పిటల్కి వెళ్దురు అని చెప్పాం. అంతవరకు ఆగడం ఎందుకు పిన్ని? ముందే వెళ్తే మంచిది కదా. సుమన అన్నట్టుగానే ఈ రోజే డెలివరీ అయితే మంచిదే. అలా కాకుండా తనేదో అన్నదని ముందే వెళ్ళి అడ్మిట్ అయితే అనవసరంగా బిల్ పెరిగిపోతూనే ఉంటుంది. అవునరా, ఇంకా ఆస్తి చేతికి రానప్పుడు ఖర్చులు పెంచుకోవడం అవసరమా? బావగారు, ఇలాంటి టైంలో డబ్బుల గురించి ఆలోచిస్తారా ఎవరైనా? వీళ్ళు ఆలోచిస్తారు. మాది పోయేదేముంది? బిల్ మీరు కట్టుకుంటానంటే ఇంకా హ్యాపీ. తొక్కలోది 5 లక్షలు అయ్యేది కాస్త 10 లక్షలు అవుతుందేమో. సజావుగా కాన్పైతే అంతకంటే కావాల్సిందేముంది? అవునులే, చిన్న మరదలు అయిన ఖర్చుకి వడ్డీతో సహా తిరిగిచ్చే రకం. అవన్నీ పక్కన పెట్టండి బ్రో. సుమనని ఇప్పుడు తీసుకెళ్లాలా లేదా? చిట్టి డెలివరీలో ఎలాంటి ఆటంకాలు జరగకూడదని చెల్లి దీపారాధన కూడా చేసింది. ఇక అంతా మంచి జరుగుతుంది. అంతేలే. ఏంటిది? కడుపు నొప్ప, పొడి నొప్ప, ఏమవుతుంది నాకు? నొప్పి ఎక్కువవుతుంది. నొప్పి ఎక్కువవుతుంది. మా చెల్లి అక్క అరిచింది. సుమనా, ఇక్కడి నుంచి కేకేస్తావేంటి అల్లుడు? జారిగాని కింద పడలేదు కదా. చిట్టి చిట్టి కంగారు పడుకో, కొంచెం ఓపిక పట్టు. చిట్టి. ఏ హాసు, అయ్యో, ఇది నొప్పులకు పిడిగుద్దులు గుద్దేలా ఉంది. కాస్త ఓర్చుకోమ్మా, ఏం కాదు. పెద్ద బొట్టమ్మా, ఇవిగో. ఏం భయం లేదు. సుమన సుమన, కొంచెం ఓర్చుకో. వేణీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చావేంటి నాయని? ఇప్పుడు సుమ్మి స్నానం చేసే స్థితిలో ఉందా? స్నానానికి కాదులే పిన్ని. మరి పిన్ని, కాన్ పయ్యేటప్పుడు వేణీళ్లు వాడతారు. ఎలా? బా పిన్ని, ఆగు. ఇక్కడ చిట్టి చేస్తూ బతుకుతూ ఉంటే నీకు పాఠం చెప్పమంటావా? చిట్టి, కంగారు పడుకో. సుమన సుమన, ఆగు. సుమన, కొంచెం ఓర్చుకో. సుమన సుమన చేతులు గట్టిగా పట్టుకోండి. పిన్ని, చేతులు వదలద్దు. చిట్టి, గట్టిగా పట్టుకోండి. కొంచెం ఓర్చుకోవే సుమ్మి. సన్నగా ఉండే సుమ్మి చేతుల్లో ఇంత బలం ఉందనే అనుకోలేదు. చిట్టి, ఏం కాదు. ఆ బలం సుమనది కాదు, కడుపులో మెలికెలు తిరుగుతున్న బిడ్డది. నా బిడ్డకి కాకూడదు, తను బతకాలి. ఈసారి ప్రాణాలతోనే ఉండాలి. రెండోసారి కూడా అలా ఎందుకు అవుతుంది చిట్టి? నువ్వు టెన్షన్ పడుకో. వదలండి, నన్ను వదలండి. చిట్టి, అయ్యో, గట్టిగా పట్టుకోండి. గట్టిగా పట్టుకోండి. పిన్ని, నువ్వు ఇట్రా. చెల్లిరా, పట్టుకో. సుమన, చేతులు పట్టుకో. సుమన. ఏం కాదమ్మా, చిట్టి, ఏం కాదు. నీకేం కాదు. పడుకో. చిట్టి, ఏం కాదు తల్లి. పెద్దమ్మా, పెద్దమ్మా, నాకేం కాదు కదా, నా బిడ్డకేం కాదు కదా. ఏం కాదమ్మా, కాకూడదనే కదా నేనొచ్చాను. భరించు, ప్రతిఫలం అందించు.